మిత్రులారా, చాలా సంతోషం అనిపించింది ఇక్కడ గేట్ దగ్గరికి వస్తుంటే. అందుకో దండాలు బాబా అంబేద్కర్ అనే పాట వస్తూ ఉన్నది. నిజానికి అప్పుడెప్పుడో 32 ఏళ్ల క్రితము నేను చదువుకునేటప్పుడు మాస్టర్జీ రాసిన పాట అది. ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాస్టర్జీ అంబేద్కర్ మీద గొప్ప పాట రాసి ఆ పాట 40 ఏళ్ళు అయిపోయింది. ఆ పాట మనం పాడుకుంటున్నాం కానీ ఎంఆర్పిఎస్ మీటింగ్ వాళ్ళు మాత్రం పాడుకుంటలేరు. రాసింది మనోడు కాదు, వాళ్ళోడే. ఇది మన ఇక్కడ ఉన్న డిస్క్రిమినేషన్ అన్నమాట. పాట ఏం చేస్తుందా పాడుకోవడానికి అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమము చివరికి మాదిగ పాటను, మాల పాటను, దళిత ఉద్యమాన్ని, అంబేద్కర్ పాటను కూడా సర్వనాశనం చేసింది. జాతిని సర్వనాశనం చేయకుండా మొత్తం సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా సర్వనాశనం చేసింది. ఆ జోలికి పోను కానీ మిత్రులారా, ఇవాళ ఖమ్మంలో మీటింగ్ పెట్టినాం. ఖమ్మం నుంచి ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, మనకు ఒక ఆమె ఎమ్మెల్యే ఉన్నది. ఇద్దరు లేరు ఈ మీటింగ్లో, ఇద్దరు మాలోలే. మళ్ళీ ఏం వాళ్ళకేం రోగం, వాళ్ళు కూడా రావాలి కదా, రావద్దా? గట్టిగా చప్పట్లు కొట్టారు మరి ఎవరు? బ్రదర్, మాలోడై పుడితే నేను చెప్తున్నాను, నేను నేత కానూని. మీ మాల కులంలో ఎందుకు వచ్చినా మీ మాల మీటింగ్లకు నాకేం పని లేదా? ఇంట్లో నాకు ఒక్కొనికైనా రిజర్వేషన్ వచ్చేది. బట్టి విక్రమార్క రిజర్వేషన్ మీదనే కదా ఉప ముఖ్యమంత్రి అయింది. ఎమ్మెల్యే గెలిచింది దేని మీద? ఆయనకు నా జనరల్ సీట్ ఇచ్చిండ్రా? రావాలి కదా మీటింగ్లకు. ప్రతి ఒక్కరు రేపటి నుంచి మాలోడు కానీ, మాల ఉపకులాలు కానీ, ఏ పార్టీ వాడు కానీ వారికి గల్లబట్టి అడుగుంటారు రేపు హైదరాబాద్ మీటింగ్కి రమ్మని చెప్పి. రేపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా హైదరాబాద్ మీటింగ్కి రావాలి, బరాబర్ రావాలి. ఆయన మాలోడు అయితే బరాబర్ హైదరాబాద్ మీటింగ్కి రావాలి. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళ కోపం వచ్చినా మంచిదే, నన్ను వాళ్ళు తిట్టినా మంచిదే, కానీ ఉన్న విషయాన్ని చెప్తున్నాను నేను. ఇంకొకటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమైనా కూడా ఒక పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక అభిప్రాయ సేకరణ చేస్తుంది. ఎవరిది? ఆల్ పార్టీ మీటింగ్ పెడుతుంది. ఏదైనా గవర్నమెంట్లో పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఒక అభిప్రాయ సేకరణ చేస్తుంది. పాపమ్మ రేవంత్ రెడ్డి మాత్రం ఎవరిని అడగలేదు, అసెంబ్లీలో నేను వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నానని ప్రకటించేసిండు. ఏమి రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, మీ దగ్గర కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే ఉన్నాడు. అన్ని పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకోవాలి కదా. అసలు అవి రాష్ట్రంలో వర్గీకరణ చేయాలన్నా వద్దా? అఖిలపక్ష మీటింగ్ ఎందుకు పెట్టలేదా కాంగ్రెస్ వాళ్ళు? ఈ రాష్ట్రంలో వర్గీకరణ జరుగుతూ ఉంటే ఒక పక్క బీజేపీ అధ్యక్షుడు తన అభిప్రాయం చెప్పడు. ఎప్పుడు? జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చెప్పాలి కదా. నువ్వు మాలోనికి సపోర్ట్వా, మాదిగోళ్ళకి సపోర్ట్వా, అసలు వర్గీకరణ వద్దంటావా, కాదంటావా, కావాలని అంటావా, వద్దంటావా? నువ్వు ఏదో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా అభిప్రాయం చెప్పాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పాలి ఇవాళ దాకా. కొత్తగా పిసిసి ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇవాళ దాకా వర్గీకరణ మీద అభిప్రాయం చెప్పలేదు. కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు. ఇక్కడ ఎవరైనా దయచేసి ఉంటే మిత్రులారా, బీజేపీ వాళ్ళు ఉంటే మీ కిషన్ రెడ్డికి చెప్పుండ్రి, అరే నాయన అభిప్రాయం ఏందో చెప్పమని చెప్పి. ఇవాళ కమిషన్కి అభిప్రాయం చెప్పమను. ఏకసభ్య కమిషన్ వేసింది కదా వర్గీకరణ కోసం, రాజకీయ నాయకులందరినీ అభిప్రాయం చెప్పమను. టీడీపీ అధ్యక్షుడు, ఈ రాష్ట్రంలో టీడీపీ కూడా ఉన్నది, టీడీపీ అధ్యక్షుడిని చెప్పమను, బీజేపీ అధ్యక్షుడిని చెప్పమను, పిసిసి ప్రెసిడెంట్ని చెప్పమను. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎందుకు చెప్పడు? వర్గీకరణ కావాలన్నా లేదా కేసీఆర్ కూడా చెప్పాలి కదా, అది కూడా పార్టీయే కదా. ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉన్నది కదా బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ ఎందుకు మాట్లాడాడు? వర్గీకరణ కావాలన్నా లేదా అభిప్రాయం చెప్పాల్సిన బాధ్యత ఈ రాజకీయ నాయకుల మీద ఉన్నది. బిడ్డ, రేపటి నుంచి ఏ రాజకీయ పార్టీ వాడు కనిపించినా కూడా ఎక్కడికక్కడ దిగ్బంధనం చేయండి. ఎట్లా వర్గీకరణ చేయనిస్తావు నువ్వు, ఎందుకు ఒప్పుకుంటున్నావు అనే విషయాన్ని రాజకీయ నాయకుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళను దిగ్బంధనం చేయండి. ఎట్లయితే మీరు హైదరాబాద్ డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాద్కు వస్తున్నారో ఆ హైదరాబాద్ మీటింగ్ తర్వాత వర్గీకరణ ఆగిపోవాలి. గవర్నమెంట్ వర్గీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నది, కానీ డిసెంబర్ 1వ తారీఖు మీటింగ్ తర్వాత గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలి. ఇది మీరు వస్తారా లేదా? ఏవో సప్పట్లు వస్తలేవు, ఏవో స్పందన లేదు. 2 చేతులు ఉన్నాయి కదా మనకు. ఒకసారి జై భీమ్ అనుండ్రి గట్టిగా, ఇట్లా చేయండి, జై భీమ్.
ఇంకో చెయ్యి ఇట్లా చేయండి. జై భీమ్. ఇప్పుడు కొట్టు. జై భీమ్. డిసెంబర్ 1వ తారీఖు మీటింగ్ అయిపోతుంది. డిసెంబర్ 2వ తారీఖు నుంచి ఎవరింట్లో పోయి వాళ్ళు పంటాం. అంతే కదా కదా. ఏం పని ఉన్నదా? ఇంకా ఏం పని ఏం లేదు కదా. డిసెంబర్ 1 ఏం పని ఉన్నది మనకు? లేదు బ్రదర్, చెప్తున్నా. డిసెంబర్ 2 తర్వాత నుంచే పెద్ద పని ఉన్నది. డిసెంబర్ 1వ తారీఖు మీటింగ్ అయిపోతుంది. డిసెంబర్ 2 తర్వాత నుంచి క్రిమి లేయర్ మీద పని చేయాల్సిన అవసరం ఉన్నది. మీ ఉద్యోగాలు అన్నీ పోతున్నాయి. మీ పోరగాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రావు. నేను గవర్నమెంట్ ఉద్యోగిని కాదు. నా పోరగాడు ఎవడో ప్రైవేట్లో ఉద్యోగం చేస్తాడు, నేను చేసుకున్నట్టే. కానీ మీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకు ఉద్యోగాలు రావు. ఉద్యోగాలన్నీ పోతాయి. డిసెంబర్ 2వ తారీఖు నుంచి క్రిమి లేయర్కు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. క్రిమి లేయర్ మొత్తాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి వెనక్కి తీసుకునేంత వరకు కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ముందు డిసెంబర్ 1వ తారీఖున అందరూ వచ్చి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నా. జై భీమ్. జై భీమ్. థ్యాంక్ యూ.